హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క కేంద్ర వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మన యొక్క ప్రభుత్వం వారు అదిరిపోయే శుభవార్త చెప్పారండి. మనకు డబ్బులైతే విడుదల చేయబోతున్నారు. ఈ 2 పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. సో మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అలాగే కేంద్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అలాగే అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే అన్నదాతలకు గుడ్ న్యూస్. పీఎం కిసాన్ పథకం 18వ విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం రేపు అనగా అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయనుంది. అర్హులైన రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 2,000 రూపాయల చొప్పున నగదు జమ చేయనున్నారు. కాగా ఈ స్కీమ్ కింద రైతులకు కేంద్రం సంవత్సరానికి 6,000 రూపాయల సాయాన్ని 3 విడతల్లో అందిస్తుంది. ఇప్పటి వరకు రైతులకు 17 విడతలుగా డబ్బులను కేంద్రం ఇచ్చింది. ఇప్పుడు 18వ విడత నిధులను జమ చేసేందుకు సిద్ధమైంది. దాదాపుగా 9 కోట్ల మంది పేద రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద 2,000 రూపాయలు అందజేస్తున్నారు. ఈ పథకానికి సంబంధించి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. రైతులు 18వ విడత పీఎం కిసాన్ డబ్బులు 2,000 రూపాయలు అందుకోవాలి అంటే తప్పకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ అయితే చేసుకొని ఉండాలి. అలాగే ఈకేవైసీ అనేది పూర్తయ్యే విధంగా పూర్తి చేసుకొని అది అయ్యిందో లేదో తప్పకుండా మీరు చెక్ చేసుకొని ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే రేపు అనగా అక్టోబర్ 5వ తారీఖున మన యొక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అలాగే కేంద్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 18వ విడత డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి మన యొక్క కేంద్ర ప్రభుత్వం వారు. గతంలో చూసుకున్నట్లయితే కనుక 17వ విడత డబ్బులు దాదాపుగా 2 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ కాలేదు. ఎందుకు అంటే కనుక వారు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోలేదు కాబట్టి ఆ రైతులకు ఖాతాల్లో డబ్బులైతే జమ కాలేదు. ఎవరైతే రైతులు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులైతే జమ అయ్యాయి. సో ఇప్పుడు 18వ విడత డబ్బులు రేపటి దినాన విడుదల చేస్తున్నారు. ఎవరైతే రైతులు ఈకేవైసీ కంప్లీట్ చేసుకుని ఉన్నారో వారి ఖాతాల్లో మాత్రమే డబ్బులు పడతాయి. ఈకేవైసీ చేసుకొని కారణంగా డబ్బులైతే తక్కిన రైతులకు జమ కావండి. సో అలాగే మనం చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికలలో భాగంగా అన్నదాత సుఖీభవ గతంలో రైతు భరోసా అనే పథకాన్ని మన యొక్క ప్రభుత్వం వారు తీసుకొని వచ్చారు కదా. అయితే అదే పథకానికి పేరు మార్చి అన్నదాత సుఖీభవ పథకం పేరుగా మార్చడం జరిగింది. అయితే మనకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తాము అని చెప్పారు కదా. ఆ జమ చేస్తాము అన్న పథకానికి సంబంధించి 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా అయితే వేరు చేయడం జరిగింది. అయితే రేపు మనకు 6,000 రూపాయల్లో మొదటి 2,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రేపటి దినానే డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు అని మొదటి విడత డబ్బుల కోసం 7,000 రూపాయలకి ఎప్పుడు విడుదల చేస్తారా అని మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తారు. అలాగే ఎవరైతే రైతులు కొత్తగా అప్లై చేసుకుని ఉంటారో పట్టాదారు పాస్ పుస్తకాలు అవన్నీ వారందరూ కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి. సో ఇవన్నీ చేసుకున్న రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతాయి. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను. Thank you for watching friends. Thank you.